సాక్షి టీవీపై జాతీయ మానవ హక్కుల సంఘం కేసు నమోదు చేసింది. అమరావతి మహిళలపై అవమానకర వ్యాఖ్యలు చేశారని ఎన్హెచ్ఆర్సీకి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఫిర్యాదు చేశారు. అలాగే సాక్షి టీవీపై సుమోటోగా కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు సాక్షి టీవీపై ఎన్హెచ్ఆర్సీ కేసు నమోదు చేసింది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ జరుగుతున్న శ్రీనివాస్, కేసులో ఏమని పేర్కొంది, ఇంకా శ్రీకృష్ణదేవరాయలు ఏమని ఫిర్యాదులో పేర్కొన్నారు? థ్యాంక్ యూ సతీష్. ఏదైతే సాక్షి టీవీ ఛానల్లో ఒక చర్చా వేదికలో భాగంగా అమరావతి రాజధానిలో వేశ్యల రాజధాని అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున కూడా వాళ్ళు ఒక విమర్శ చేసిన నేపథ్యంలో అది పెద్ద దుమారం లేదండి. ఇప్పుడు ఈ అంశంపైనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేపే అంశంగా మారింది. అంటే అమరావతి రాజధాని ఒక దేవత రాజధాని అని చెప్పేసి కుటుంబ సర్కార్ చెప్తుంటే వైసీపీ నేతలు, వైసీపీకి సంబంధించిన ఛానళ్ళ మటుకు అమరావతి రాజధాని వేశ్యల రాజధాని అని చెప్పేసి కూడా సంబోధించడం పట్ల కూడా తీవ్ర అసంతృప్తి, తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ విమర్శల పైన కూడా ఏదైతే మహిళలను అసభ్యకరంగా చిత్రీకరిస్తూ విమర్శలు చేశారో దానిపైన కూడా ఎంపీ లావు కృష్ణదేవరాయలు కూడా అతను ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. దీనిపైన కూడా ఎన్హెచ్ఆర్సీ కూడా తీవ్రంగా స్పందించింది. ఏదైతే ఈ అసభ్యకరంగా విమర్శలు చేశారో దానిపైన కూడా సాక్షి టీవీపై కేసు నమోదు చేయాలని చెప్పేసి కూడా జాతీయ మానవ హక్కుల సంఘం కూడా ఆదేశించింది. దీని మీద కూడా ఇప్పటికే సాక్షి టీవీపై కూడా కేసు నమోదు చేస్తూ జాతీయ మానవ హక్కుల సంఘం నిర్ణయం తీసుకుంది. సాక్షి టీవీపై సుమోటోగా కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ నెలన ఆయన లావు కృష్ణదేవరాయలు ఎంపీ ఆయన ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఒక లేఖ కూడా ఎన్హెచ్ఆర్సీకి ఆయన రాయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎన్హెచ్ఆర్సీ ఇది కూడా ఈ అంశాలపైన కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి దీని మీద కేసు నమోదు చేసేందుకు కూడా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కూడా లావు కృష్ణదేవరాయలు ఎంపీ వినతి మేరకు కూడా ఎన్హెచ్ఆర్సీ స్పందించింది. ఈ సాక్షి టీవీ పైన కేసు నమోదు చేసి కూడా జాతీయ మానవ హక్కుల సంఘం కమిషన్ కూడా ఈ రోజు కేసు నమోదు చేసిన పరిస్థితి నెలకొంది. సతీష్, థ్యాంక్ యూ శ్రీనివాస్.